సజీవుడైన యేసు నామములో మనకందరికి శుభములు. మన ప్రభువు జీవించుచున్నటువంటి వాడు సజీవుడు, మాట్లాడువాడు, సరిచేయువాడు, హెచ్చరించువాడు, వాగ్దానం చేయువాడు, ఆజ్ఞనిచ్చువాడు. ఆయన రాకడ సమయానికి మనలను నిష్కలంకులుగా, పరిశుద్ధముగా తండ్రి ఎదుట నిలవబెట్టుటకు శక్తి కలిగినటువంటి ఆత్మ అయినటువంటి యేసు క్రీస్తునికి వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. తన పరిశుద్ధ రక్తం చేత మనలనందరినీ ఆయన కడిగి దేవుని కొరకు ఒక రాజ్యముగాను, యాజక రూపమైన రాజ్యముగాను ఆయన చేసి ఉన్నాడు. యేసు క్రీస్తుకే వందనాలు, మహిమ ప్రభావములు కలుగునుగాక. ప్రియులారా, దేవుడు తన భక్తుల ద్వారా ఆత్మ ఆవేశము ద్వారా రాయించినటువంటి వాక్యాన్ని మనము దేవుని సహాయము ద్వారా ధ్యానం చేయుటకు ప్రభు మనకు సహాయము చేస్తూ ఉన్నాడు. ఈ రోజు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచుండగా మనము హృదయాలను సిద్ధపరచుకొని మనతో ఏమి మాట్లాడనై ఉన్నాడో మనము జాగ్రత్తగా పరిశీలిద్దాము. నిర్గమాకాండము 19వ అధ్యాయము 14వ వాక్యము. నిర్గమాకాండము 19వ అధ్యాయము 14వ వచనము. అప్పుడు మోషే పర్వతము మీద నుండి ప్రజల యొద్దకు దిగి వచ్చి ప్రజలను పరిశుద్ధపరచగా వారు తమ బట్టలను ఉదుకుకొనిరి. దేవునికి స్తోత్రం. ఇక్కడ రెండు గుంపుల వారు, ఒకవైపు ప్రవక్త అయిన, సాత్వికుడైన, పరిశుద్ధుడైన మోషే గారు ఉన్నారు, మరొక వైపు ప్రజలు ఉన్నారు. వారి యొక్క పనులను మనం చూస్తే దేవుని యొక్క ఆజ్ఞ ఏమిటంటే ప్రజలను పరిశుద్ధపరచుట. హల్లెలూయా. ఇదిగో, దేవుడు మానవులను కలుసుకోలేకపోతున్నందుకు అడ్డుగా ఉన్నటువంటిది పాపం. కానీ ఇప్పుడు కలుసుకోవాలి, మాట్లాడాలి, సహవాసం చేయాలి అంటే మధ్యలో పాపం ఉన్నది. పాపక్రియలు, ఆజ్ఞాతిక్రమములు, వాటిని తొలగించి తిరిగి దేవునితో సమాధానపరచబడుట. దేవునికి స్తోత్రం. తిరిగి దేవుడిచ్చినటువంటి రక్షణను, దేవుడిచ్చినటువంటి తన సన్నిధిని, తన ఆత్మను మనము పొందుకొనుటలో అపవిత్రమైనటువంటిది తొలగించబడాలి. ఆ తీసివేయబడడంలో, తొలగించబడడంలో ఒకవైపు మోషే గారు పరిశుద్ధపరచాలి, మరొక వైపు ప్రజలు తమ బట్టలను ఉతుకుకోవాలి. దేవునికి స్తోత్రం. మొట్టమొదటగా మోషే గారు చేయవలసినటువంటి పని, పర్వతము దిగి, యెహోవా పర్వతము, సీనాయి పర్వతము దిగి ఈ కడగబడము, పరిశుద్ధపరచబడము, పాపము నుంచి రక్షించబడడానికి దేవాతి దేవుడే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనములో ఆయన అక్కడ ఉన్నాడు. తండ్రితో సమానంగా సింహాసనం మీద కూర్చున్నటువంటి యేసుక్రీస్తు దిగి ఆయన మానవ రూపమును ధరించుకొని తాను రిక్తునిగా చేసుకొని ప్రజల కొరకు, ప్రజలను పాపం నుంచి విడిపించుట కొరకు తాను అర్పించుకొనెను. అప్పుడు మోషే గారికి ఇచ్చినటువంటి ఆజ్ఞా పరిచర్య ఇప్పుడు తన కుమారుడైన యేసుక్రీస్తుకు ఇవ్వడం జరిగినది. యేసుక్రీస్తు ఆ కార్యము చేశాడు. అప్పుడైతే మోషే గారు ప్రజలను పరిశుద్ధపరచడంలో ఉన్న పద్ధతి ఏమిటంటే, ప్రజలందరిని కూడా గుంపుగా చేసి ఒక గొర్రెపిల్లను వధించి ఆ గొర్రెపిల్ల రక్తాన్ని ఒక పళ్ళెములో తీసుకొని ఆ రక్తాన్ని ప్రజల మీద ప్రోక్షించేవారు, ప్రజల మీద చల్లేవారు. అది వారిని శుద్ధి చేయుట, రక్తముతో శుద్ధి. అప్పుడైతే మేకల కోడెల రక్తంతో శుద్ధి.
అదే కార్యము నిజ స్వరూపముగా నిజముగా యేసుక్రీస్తు తన స్వరక్తమును మానవ పాపములను తీసివేయుటకు తన స్వరక్తాన్ని కార్చాడు. యేసయ్యకే వందనాలు. అది నిత్యము ప్రవహించుచున్నటువంటి రక్తము. ఇదిగో ఇప్పటికీ కూడా పాప భారముతో ఎవరైనా తమ జీవితాలను కొనసాగిస్తూ ఉంటే, ఇదిగో నా జీవితంలో జరిగే ప్రతి చీకటి కార్యము, భయము, కలవరము, వాటన్నిటికీ కారణమైనటువంటి మూల పాపమును తొలగించుటకు మనకందరికీ కావలసినటువంటిది మొట్టమొదటగా యేసు రక్తము. 1:7 మొదటి యోహాను పత్రికలో యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయును. అంత శక్తి కలిగినటువంటి రక్తము. ఆ రక్తం ఎట్లా కడుగుతుంది? మనకు ఒక ప్రశ్న. ఒక పాపము పోవాలంటే రక్తము ఎట్లా కడుగుతుంది? బైబిల్లో చెప్పబడినటువంటి మాట ఏమిటంటే, దేవాతి దేవునికి ప్రజలకు మధ్య పాపం వలన విరోధం ఏర్పడింది. అయితే ఈ దేవుడు ఎప్పుడైతే మానవులను చూచినప్పుడు తన ధర్మము, న్యాయము ప్రకారము మనకు శిక్ష రావాలి, మనకు శాపము రావాలి, మన మీద తీర్పు తీర్చబడాలి. కానీ ఇప్పుడు దేవాతి దేవుడు మనల్ని చూచినప్పుడు మధ్యలో యేసు రక్తము ఉన్నది. ఈ రక్తము ద్వారా మనల్ని చూచినప్పుడు, ఆ రక్తము మన మీద కప్పబడినప్పుడు మనల్ని దేవాతి దేవుడు క్షమించాడు. దాన్నే కడగడము అని అంటారు. క్షమించాడు అంటే మన పాపమును ఇప్పుడు ఆయన చూడడం లేదు, మన మీద పాపము లేదు. కారణం ఏంటంటే యేసుక్రీస్తు తన రక్తములో మనల్ని కడిగాడు. ఇది ఆయన చేసినటువంటి పని. ఇది మొట్టమొదటగా మనం అడిగినందుకు ఆయన రక్తం కార్చలేదు. మనం అడిగినందుకు ఆయన మనల్ని మన కొరకు రక్తం కార్చలేదు. ఆయననే ఇనిషియేషన్ తీసుకొని పాప భారము నుండి మనం రక్షించడానికి యేసుక్రీస్తు రక్తము కార్చాడు. ఆనాడు మోషే గారు రక్తాన్ని ప్రోక్షించి ప్రజలను శుద్ధి చేసినట్టు, ఈనాడు నిత్యము వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల నుండి రక్తం కార్చున్నది. ఆ రక్తము మన పాపములను కడుగును. దేవునికి స్తోత్రం. అది మొదటి కార్యం. ఇదే కార్యం విషయమై జకర్యా గ్రంథములో మనము 3వ అధ్యాయములో, పాత నిబంధనలో జకర్యా గ్రంథము 3వ అధ్యాయం నేను చదువుతాను. 3వ అధ్యాయం 1 నుండి. జకర్యా గ్రంథము 3వ అధ్యాయము. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలువబడుటయు, సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వన నిలువబడుటయు అతడు నాకు కనపరచు. సాతాను, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకుని యెహోవా నిన్ను గద్దించును, అతడు అగ్నిలో నుండి తీసిన కొరివి వలె ఉన్నాడు గదా అని యెహోవా దూత సాతానుతో అనెను. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలవబడి ఉండగా, దూత దగ్గర నిలుచున్న వారిని పిలిచి, ఇతని మైల బట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చెను. అతని తల మీద తెల్లని పాగా పెట్టించుడని నేను మనవి చేయగా, వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతన్ని అలంకరించిరి. యెహోవా దూత దగ్గర నిలుచుండెను. ఇక్కడ ఇంతకుముందు మనకు మోషే మరియు ప్రజలు ఇద్దరు కనపడుతున్నారు కదా. ఇప్పుడైతే జకర్యా 3వ అధ్యాయంలో ఆ ఇద్దరిని కలిపి ఒకరిలోనే పరిశుద్ధాత్మ దేవుడు చూపించుచున్నాడు. ఆ ఒక్కరు ఎవరంటే యెహోషువ. నిర్గమకాండంలో ఉన్నటువంటి యెహోషువ వేరే. ఆదికాండం నిర్గమకాండంలో ఉన్నటువంటి ఈ యెహోషువ గారు వేరే.
ఇక్కడ జకర్యాలో ఉన్నటువంటి యెహోషువ గారు వేరే, అక్కడ యుద్ధ వీరుడు, ఇక్కడ ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడు ఇక్కడ ఒక అలంకారంగా చెప్పబడినటువంటి సంఘటన. సాతానుడు ఉన్నాడు, దూత ఉన్నాడు, యెహోషువ ఉన్నాడు, అక్కడ కొంతమంది నిలిచి ఉన్నారు. అయితే యెహోషువ ప్రధాన యాజకుని పాత్రను, ప్రజల పాత్రను కూడా ఆయన పోషిస్తున్నాడు. ప్రజలను చూపించే విధంగా, ప్రధాన యాజకుని చూపించే విధంగా అక్కడ కనపడుతున్నారు. ఇప్పుడు సాతానుడు ఎందుకు వచ్చాడో తెలుసా? సాతానుడు ఎందుకు వచ్చాడంటే ఫిర్యాదులు ఇవ్వడానికి, నెపము మోపడానికి. ఇదిగో వీళ్ళు పాపం చేశారు కాబట్టి వీళ్ళు శిక్షకు అర్హులు అని చెప్పడానికి. మరి వాళ్ళు పాపం చేశారా లేదని ఎట్లా తెలుసుకోవాలంటే, ఇక్కడ మలిన బట్టలు వేసుకుని ఉన్నాడు ఒక వ్యక్తి. ఒక వ్యక్తికి మలిన వస్త్రాలు ఉన్నాయి. ఎందుకు ఈయనకు మలిన వస్త్రాలు ఉన్నాయంటే, ప్రజలు చేసినటువంటి పాపమునకు గుర్తుగా ఈయన మలిన వస్త్రాలు ఉన్నాయి. ఈయన ఎవరు అంటే, ఈయన ప్రధాన యాజకుడు. మన నిత్యమైనటువంటి ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు కూడా, ఆయన మన పాపములు ఆయన మీద వేయబడ్డాయి. ఇవన్నీ మనము జ్ఞానంతో వింటూ 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 ఉండగా మన యొక్క విశ్వాసము సజీవుడైన యేసు మీదను, నిత్యము ప్రవహించుచున్నటువంటి యేసు రక్తము మీదను మన మనసు, మన ఆలోచన మనము కలిగి, దాని ద్వారా మనలో ఒక ప్రత్యక్షత, హల్లెలూయా, దాని ద్వారా మనలో ఒక వెలుగు. ఇప్పుడు యెహోషువ గారికి ఆ మలిన వస్త్రాలు తీసివేయబడ్డాయి. ఇదిగో నూతన వస్త్రము, తెల్లని వస్త్రములు ఆయన ధరించుకొని ఉన్నాడు. ఇప్పుడు తెల్లని వస్త్రములు యెహోషువ ధరించుకున్నాడంటే ప్రజల యొక్క పాపములు కడగబడ్డాయి. దేవునికి స్తోత్రం. రెండవది, యేసు మన కొరకు రక్తం కార్చాడు, మొదటిది. రెండవది, ప్రజలు తమ బట్టలను ఉతుక్కుకొనిరి. ఇప్పుడు ఇప్పుడు మోషే నువ్వు వెళ్ళి శుద్ధి చేయను, మళ్ళీ ఆయన శుద్ధి చేసిన తర్వాత ప్రజలు తమ బట్టలు ఉతుక్కోవడం ఏంటి? యెహోషువ గారు కూడా, యాకోబు గారు కూడా దేవుని దగ్గరికి చేరక మునుపు మనం దేవుని దర్శించబోతున్నాము, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకునండి, మీ దగ్గర ఉన్నటువంటి ఆ విగ్రహాలను పారవేయండి, మీ బట్టలను ఉతుక్కోండి. మీ వస్త్రములను ఉదుకుకొనండి. 12వ అధ్యాయము ప్రకటన గ్రంథం 7వ వచనం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయములో 11వ వచనం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 11వ వచనం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి, తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించున్నారు గాని మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. మరియు మొదటి యోహాను పత్రికలో 1వ అధ్యాయము 12వ వచనము. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము. మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయి. బట్టలు ఉతుకుకొనుట అనగా మన ప్రతిస్పందన. యేసు రక్తం కార్చాడు, ఆ పరిచర్య ముగించబడినది. ఇప్పుడు మనము మోషే గారు పరిశుద్ధపరిచాడు, ప్రజలు బట్టలు ఉతుక్కున్నారు, అంటే మన ప్రతిస్పందన కూడా ఉంది, అప్పుడు సంపూర్ణమవుతుంది. ఇప్పుడు ఒక వస్త్రాన్ని మనము సబ్బు పెట్టి దాంట్లో ఉన్నటువంటి మలినాలను తొలగించవచ్చు,
ఈ తొలగించడంలో వస్త్రం యొక్క ప్రతిస్పందన ఉండదు, ఎందుకంటే అది జీవం లేదు. ఏ వస్తువునైనా మనము కడగవచ్చు, పరిశుభ్రంగా చేయవచ్చు. కానీ మనుషుల విషయంలో అయితే మా మనుషులు ప్రతిస్పందిస్తేనే, అంటే నన్ను కడుగు అని అంటేనే, అంటే తమ పాప భారాన్ని గుర్తించి పశ్చాత్తాప హృదయముతో, విరిగి నలిగిన హృదయముతో దేవుని దగ్గరికి వచ్చి, దేవా నన్ను క్షమించు, అయ్యో నేను ఇంత భయంకరమైనటువంటి పాపంలో ఉన్నానే, నన్ను ఎవరు విడిపిస్తారు యేసయ్యా అన్నటువంటి పశ్చాత్తాప హృదయమే వెంటనే ఆ రక్తము మన మీదకి దిగుతుంది. హల్లెలూయా. అంతవరకు ఇక్కడనే ఉంటది. మన మీద రక్తము బలవంతముగా రుద్దబడదు. అట్లయితే ప్రజలందరూ రక్షించబడే వాళ్ళు ఇప్పటికే. యేసు రక్తం ఉన్నది. ఇప్పుడు మన పని ఏంటంటే ఆ రక్తమును మన మీదకి పోసుకోవాలి. ఆ రక్తాన్ని మన మీదకి పోసుకోవాలి అనగా దానికి ప్రారంభము పాపము విషయమై పశ్చాత్తాపపడుట. ఈ పశ్చాత్తాపపడుటలో రేంజ్ ఉంటది. ఇంకా ఆ రేంజ్ మనిషిని బట్టి ఉంటది. ఏడుస్తారో, కండ్ల నీళ్లు పెట్టుకుంటారో, ఉపవాసం ఉంటారో, గుండెలు బాదుకుంటారో, బూడిద నెత్తి మీద పోసుకుంటారో, బట్టలు ఇప్పేసి గోనె పట్ట కట్టుకుంటారో, ఇదంతా కూడా మనము బట్టలను ఉతుక్కునుట, అప్పుడు కడగబడుట అనేటువంటిది సంపూర్ణమవుతుంది. అప్పుడు మనం చెప్పవచ్చు, నన్ను యేసుక్రీస్తు కడిగాడు. నేను ఎట్లా కడిగాడంటే ఆయన రక్తము ద్వారా కడిగాడు. నేను కూడా నా బట్టలు నేను ఉతుక్కున్నాను. ఈ బట్టలు ఉతుక్కోవడంలో, మనము పశ్చాత్తాప హృదయం మనకి రావడంలో మరలా ఆయన కార్యమే, పరిశుద్ధాత్మ దేవుని కార్యమేది. పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా ఎవరు కూడా పాపము ఒప్పుకొనలేరు. అందుకనే మనము వేరే వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రభా నువ్వే ప్రభా వారిలో విరిగి నలిగిన హృదయాన్ని పుట్టించగలవు. ప్రభా మరలా యేసు రక్తం, ప్రభా నీ రక్తంలో ఆయనను కడుగు ప్రభా అని దానికంటే, ప్రభా తన పాపమును తాను గుర్తించున్నట్లు సహాయము చేయి. ప్రభా తనకు పశ్చాత్తాప మనస్సును దయచేయను. రక్తం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నది. రక్తం కొరకు మళ్ళా కొత్తగా ప్రార్థన చేయని అవసరం లేదు. ఇప్పుడు ప్రజలలో ఒక మారు మనసు, పశ్చాత్తాపము, పాపములను ఒప్పుకొనొచ్చు, యేసుక్రీస్తు కావాలి, యేసు రక్తంలోనే నాకు పాప క్షమాపణ ఉందని నమ్మికను కలిగి ఉండటం ద్వారా ఇది పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యము. హల్లెలూయా. ఎవని మీద ఆయన కనికరమించునో, దయ చూపించునో, కృప చూపించునో, ఎవరు వారి కొరకు ఏడుస్తున్నారో, ఎవరు వారి కొరకు ప్రార్థన చేస్తున్నారో వారిని బట్టి. హల్లెలూయా. నాకు తెలుసు ఎంతో మంది భార్యలు తమ భర్తల కొరకు ఏడ్చారు, ఓర్చుకున్నారు, చెప్పారు, సువార్త చెప్పారు. ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళ హృదయం పగిలిపోయింది. ఆ పగిలిపోయినటువంటి ఆ స్థితిని దేవుడు గౌరవించి ఆ భర్తకు పశ్చాత్తాప మనసునిచ్చేవాడు. దేవునికి స్తోత్రం. ఇదొక పద్ధతి. ఇంకా నేరుగా కూడా ఇవ్వచ్చు. ప్రభా మా పిల్లలకు తెలియదు ప్రభా, వాళ్ళకి తెలియదు, వాళ్ళు అన్ని ఉన్నాయి, వాళ్ళకు డబ్బు ఉంది, బట్టలు ఉన్నాయి, ఇండ్లు ఉన్నాయి, ఇంకా వాళ్ళు పశ్చాత్తాప పడడం ఏంటి? అసలు వాళ్ళకు పశ్చాత్తాపం అనేటువంటి పదం తెలీదా? అందుకని నేను, నా భార్య, నా భర్త, నా పిల్లల కొరకు, మా పిల్లల కొరకు మేము ఎట్లా ప్రార్థించాలంటే, ప్రభా
నీ రక్తంలో కడుగుగాను, వారిలో పశ్చాత్తాప హృదయంలో పుట్టించు, వారిలో విరిగి నలిగిన హృదయాన్ని దయచి, వారు మోస్తున్నటువంటి భారాన్ని వారికి గుర్తు చేయి. చాలా మందికి పాప భారం ఉంటది, కానీ అది చాలా సంతోషంగా ఉంటది, సులువుగా ఉంటది. ఎప్పుడైతే యేసు పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తాడో, నీలో పాపం ఉందని గుర్తు చేస్తే అప్పుడు దాని భారం తెలుస్తుంది, దాని బరువు ఎంతుందో అప్పుడు తెలుస్తుంది. మనకు తట్టుకోనికి రాదు. మనం అంతవరకు వాళ్ళు వెరీ హ్యాపీ. చూడండి, పాపముతో నిండినటువంటి వారికి హ్యాపీ లైఫ్. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు స్టార్ట్ చేస్తాడో అప్పుడు మోయలేని భారము అని తెలిసి వస్తుంది. అప్పుడు తట్టుకోలేక, అయ్యో నన్ను ఎవరు విడిపిస్తారు, ఈ భారము నా నుంచి ఎవరు తీసివేస్తారు అన్నప్పుడు, అప్పుడు ఆ రక్తము వారి మీద ప్రోక్షించబడుతుంది. అప్పుడు తండ్రైనటువంటి దేవుడు ప్రజల దగ్గరికి ఆయన వచ్చి మాట్లాడువాడు, సమాధానం చేసుకునేవాడు. దేవునికి వందనాలు. ఇదిగో యేసుక్రీస్తు చేసినటువంటి కార్యమును బట్టి యేసయ్యకే వందనం, యేసయ్యకే వందనం. మనము మన బట్టలను మనము ఉతుక్కుందాం అనగా, ఆయన వాక్యం వింటుండగా, మనలో ఉన్నటువంటి చీకటి మనకు కనబడుతుండగా, అయ్యో ప్రభా, నాలో ఈ చీకటి ఉందే, నన్ను క్షమించండి ప్రభా అని మన మన హృదయములో నలిగినటువంటి ఆ హృదయమును ప్రభువు చూచును. అప్పుడు యేసు రక్తము పనిచేస్తుంది. హల్లెలూయా. అప్పుడు యేసు రక్తము, జీవము కలిగినటువంటి యేసు రక్తము మన మీద కుమ్మరించబడుతున్నది. దేవునికి వందనం. మన కొరకు, మన పిల్లల కొరకు, మన సహోదరుల కొరకు, వారి రక్షణ కొరకు, వారి పరిశుద్ధత కొరకు మనము ప్రయాసపడాలి, ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను. ఆమేన్. జీవం గల తండ్రి, వాక్యమైన దేవ, ఈ మాటలతో మమ్మల్ని ప్రోక్షించుము, కడుగుము, శుద్ధి చేయుము ప్రభా. నిజంగా మేము శరీరంలో ఉన్నాము, లోకములో ఉన్నాము, అపవాది వెళ్తున్నటువంటి లోకములో ఉన్నాము. నిశ్చయముగా నాలో ఎన్నో శరీర క్రియలు ప్రభా, మమ్మల్ని క్షమించు. మమ్మల్ని మీరు రక్తములో కడుగుము ప్రభా. నీవు సజీవుడవు. ఆ దినమున నాయన మోషే గారు ప్రజలను శుద్ధి చేసినట్లు, ప్రజలు తమ బట్టలను ఉతుకున్నట్లు, అట్టి కార్యం నాయన మాలో జరగనీయమని ప్రార్థన చేస్తూ, వింటున్నటువంటి ప్రతి బిడ్డను ప్రభా మీరు దర్శించండి, శుద్ధి చేసి వెలిగించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసు రక్తము రక్షణయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఒప్పుదల పరిచర్య, నింపుదల పరిచర్య మనకందరికీ సదాకాలం తోడైండునుగా. ఆమేన్. అందరికీ వందనాలు. గుడ్ మార్నింగ్.